మార్నింగ్ నుంచి వీడియోస్లో నా ఫేస్లో ఏదో వెళ్తీ ఉంది, గమనించారా మీరు ఎవరన్నా? గమనించుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూద్దాము. అదేనండి, ఇంకా ఎందుకు లేవి నేనే చెప్పేస్తాను ఏంటి అనేది. ముక్కు పొడకండి. ఈరోజు మార్నింగ్ ఫేస్ తుడుచుకునేటప్పుడు టవల్ తట్టి నా ముక్కు పొడి కూడా వచ్చింది. బుజ్జిముండ పాపం 15 సంవత్సరాల నుంచి నా ముక్కుకి ఉండి ఉండి దాని బొక్కలన్నీ అరిగిపోయినాయి ఫ్రెండ్స్. అదేనండి, శీల అరిగిపోయింది. ఇది మొన్న అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడే శీల అరిగిపోయి ముక్కు పొడి కూడొచ్చింది. అయినా కూడా దాన్ని అలాగే పెట్టినా మళ్ళీ ఈరోజు కూడా ఊడొచ్చింది. ఇంకా లాభం లేదు, అమ్మో ఎక్కడన్నా పడిపోతుందని చెప్పేసి ఇంకా బావకి ఇచ్చి దానికి తగ్గట్టుగా శీల తీసుకురా అని చెప్పిన అనమాట. ఎన్నో మోడల్స్ వస్తున్నాయి, మార్చొచ్చు కదా అని నాతో చాలామంది అన్నారు. కానీ నేను మార్చను. నాకు సెంటిమెంటు, అలాగే మా ఫస్ట్ మ్యారేజ్ డేకి శ్రీవారు ఇచ్చిన గిఫ్ట్ అనమాట. నిజం చెప్పాలంటే నా ముక్కుకి ఆ ముక్కు పొడికి అందం తెలుసా మీకు? అందరూ నా ముక్కు పిల్ల బాగుంటుంది అంటారు, ఎవరో ఒకళ్ళిద్దరు మాత్రం ముక్కు పొడక బాగాలేదంటారు. నిజం చెప్పండి, నాకు ముక్కుకి ముక్కు పొడక బాగోదా? నిజం చెప్పండి, చాలా బాగుంటుంది. మీరు చెప్పినా చెప్పకపోయినా నా ముక్కు పొడికే అందం. మొత్తానికైతే అటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి ముక్కుకి నా ముక్కు పొడికైతే పెట్టేసుకున్నా. ఇప్పట్లో దీన్ని మార్చే ప్రసక్తే లేదు. ఇప్పట్లో కాదు, ఎప్పటికీ మార్చను. నా ముక్కు నన్ను రోజులు నా ముక్కు పొడికి ఉండాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉంది మరి కామెంట్ చేయండి. ఇక మొత్తానికి ముక్కు పొడక పెట్టేసుకొని ఇంకా నా ముక్కుని అటు ఇటు తిప్పేసుకొని నాకు నేనే ముద్దాడుకొని ఇలా ఇలా అయితే గడిపిస్తున్నాను అనమాట. చాలా బాగుంది. మార్నింగ్ నుంచి ఏదో వెళ్తీగా ఉంది అబ్బా ఫేస్లో ముక్కు పొడికి లేపేసరికి నా ముక్కుకి. ఓకే ఫ్రెండ్స్, ఏదో అక్కడ ఒక చిన్న పాట పాడుకుంటున్నాను నేను మురుసుకుంటూ. నాకు నేనే మురిసిపోతున్నా వీడియో చూసుకుంటూ. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.